ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మనందరం బాగుండాలి. ఛానల్ కూడా నాది ముందుకెళ్ళాలి, రీచ్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇది కొబ్బరి చెప్ప ఫుల్ దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర, గోంగూర, తోటకూర ఈ విధంగా పెంచుకోవచ్చు మనం. నేను ఈ రకం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలన్నది. త్వరగానే అయిపోయింది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మెంతులు నేను తెచ్చుకున్న మెంతులు ఈ డబ్బాలో పోసుకున్నాను. 1 స్పూన్ మెంతులు చాలు ఫ్రెండ్స్, 1 స్పూను మెంతులు సరిపోతాయి. మెంతులు 100 గ్రాములు తెప్పించేసాను. ఇది కొబ్బరి టెంకాయ చెప్ప తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. పీచు ఉంది కదా, పీచు తీసుకుంటే మనకి రకరకాలుగా ఉపయోగపడుద్ది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ని ఇలా పెట్టుకోవాలి. ఇట్లా అనగానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. హోల్స్ అనేది ఇట్లా చేత్తో అనగానే వస్తాయి. లేదంటే స్క్రూ డ్రైవర్ తెచ్చేసి స్క్రూ డ్రైవర్తో బెజ్జాలు అనేది పెట్టుకోవాలి. అంటే 3 హోల్స్ ఉన్నాయి కదా కొబ్బరి టెంకాయ, మనం మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇందులో. ఈ విధంగా హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ని తీసేసుకొని రకరకాలుగా పెట్టుకోవచ్చు. 1 హోల్ వచ్చింది. కష్టం అనుకోకుండా ఈ పని చేసుకుంటే కుండీల్లో అయినా చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు అయినా చేసుకోవచ్చు మొక్కలు పెంచుకోవడానికి. ఇదొకటి. మనం దూపం వేసినప్పుడు కూడా పనికొచ్చిద్ది. దూపం వేసినప్పుడు కూడా టెంకాయ చెప్ప పనికొచ్చిద్ది, దోమలు కొట్టకుండా. ఇక్కడ 3 హోల్స్ పెట్టేసేసాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలంటే మనం తీసుకున్నది ఇంకో టెంకాయ చెప్ప ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంచేసాను. టెంకాయ చెప్పున అడుగున స్టాండ్ లాగా పెట్టేసేసాను ఫ్రెండ్స్. పెట్టేసేసుకొని ఈ పీచుని, కొంచెం ఎండిపోయిన ఆకుల్ని, ఆవు పేడని ఉంటేనే వేసుకోండి, మట్టిని వేసుకొని 2 రోజులు అలాగా ఉంచేసి, తర్వాత మనకి త్వరగానే కావాలి ఇదంతా రిస్క్ అంటే కనుక ఈ విధంగా కొబ్బరి పీచుని ఇలా పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఇసుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇసుక వేసుకున్నాను. ఇసుక 2 అంగుళాల అడుక్కే వేసేసాను. ఇందులో గవ్వలు కూడా వస్తున్నాయి, గవ్వలు చిన్న చిన్నవి. అంటే ఇసుక కదా, ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఉంచేయచ్చు, ఏం కాదు. ఆ తర్వాత స్పూను మెంతుల్ని ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం వేసుకున్నా ఏమీ అవ్వదు, దట్టంగా వస్తుంది ఆకుకూర. మెంతి ఆకుకూర వచ్చిద్ది, వారానికి వచ్చేసిద్ది ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు చూపిస్తాను. ఈ విధముగా కలుపుకొని నీళ్ళు చల్లుకోవాలి. కొంచెం ఇసుక అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మరలా ఇసుక నేను అంటే వేస్ట్గా ఉన్నాయి, మనం అన్నీ తెచ్చుకోవచ్చు కాదంటలేదు. వేస్ట్గా ఉన్న బకెట్లో, ఆ బకెట్లో, పెరుగు బకెట్లో అయినా, బొచ్చులైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మరలా కొంచెం ఇసుక అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అనేది చిలికించుకోవాలి. ఆ విధంగా పెట్టేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, చాలా చక్కగా కూర్చుంది. ఈ విధంగా కొంచెం నీళ్ళు, మనం ప్రెస్సింగ్ చేసుకోవడానికైనా నీళ్ళు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అయినా చేసుకోవచ్చు. వారం రోజుల్లో మెంతి ఆకుకూర వచ్చేసిద్ది ఫ్రెండ్స్. మనం పులుసుల్లోకి ఉల్లిపాయ టమాటా వేసుకొని 10 రూపాయలకి 3 గట్లు ఇస్తున్నారు షాప్లో అయితే. ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. వేస్ట్ అయిన బకెట్ కానీ, ప్లేట్ కానీ వేసుకోవచ్చు. ఈ టెంకాయ చెంపులో పెంచుకుంటే
చాలా బాగుంటుంది. మనం ప్లేస్ మార్చాలన్నా కానీ ఈ విధంగా ఉంచేస్తే ఎండ తగలాలి ఫ్రెండ్స్ కొంచెం. ఆ విధంగా ఉంచేసి ఉదయం సాయంత్రం మనం కొలతలతో వాటర్ అనేది ఇలా ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఉదయం సాయంత్రం నీళ్ళు ఈ విధంగా చిలికించుకుంటే వారానికి మెంతాకు కూర వచ్చింది. వచ్చాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చీకటి పడంగానే దోమల మ్యాట్ ఉన్న డోర్లకి దోమలు అనేవి విపరీతంగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనేసేసి ఒక వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఉల్లిపాయ దీపం పెట్టేసుకుంటే ఉల్లిపాయల దీపం పెట్టేసుకుంటే చాలా సువాసన అనేది రావు ఫ్రెండ్స్. ఇప్పుడు 5-6 చూడండి ఇవి ఒత్తులు తీసుకొని ఆవ నూనె వేసుకొని, ఆవ నూనె లేకపోయినా నువ్వుల నూనె అయినా వేసుకొని ఇది ఒత్తిని ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయని మనం ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. మంచి ఉల్లిపాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. హోల్ పెట్టేసేసుకొని ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ దీపం వెలిగించుకుంటే అసలుకి ఇంకా ఆ వాసన అనేది పడదు ఫ్రెండ్స్. దోమలకు అనేది పడదు వాసన. ఇది నైట్ పూట 6 దాటాక 7 నుంచి 8 వరకు ఇలా చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది ఈ దీపము, ఉల్లిపాయ దీపము. ఆ ఉల్లిపాయలో ఉన్న ఇంకా 2 కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోవచ్చు. దీని నిండా లోపల ఉల్లిపాయ నిండా ఒత్తి అనేది వేసుకొని పక్కన చూడండి నేను కొంచెం యాపాకు కూడా పెట్టాను ఫ్రెండ్స్. యాపాకు కూడా పెట్టేసేసాను ఇక్కడ పక్కన. ఆ వాసనకి ఇది తుంపుకొని మనం పౌడర్ లాగా చేసుకొని ఇక్కడ పెట్టేసేసుకొని ధూపం కూడా వేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా ఒక్క దోమ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో దోమలు అనేది విపరీతంగా వస్తున్నాయి. ఈ ఎండాకాలం కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు. పొట్టు అనేది తీసేసుకొని ఈ విధంగా పెట్టుకొని మనము నిప్పులు వేసుకొని కూడా కొంచెం సాంబ్రాణి కర్పూరం బిళ్ళలు వేసుకొని ధూపం అనేది వేసుకుంటే టెంకాయలో ఆ స్మెల్కి కూడా దోమలన్నీ పరారు. అసలు ఈ చిట్కా అనేది సూపర్ పనిచేసిద్ది ఫ్రెండ్స్. దోమతార కూడా వేసుకోవాలి. వేసుకున్నా వస్తున్నాయి అంటే 6 కాడ నుంచి కొంచెం 7 గంటల కాడ నుంచి 8 వరకు ఈ దీపం వెలిగించుకున్నాం అనుకో, ఉల్లిపాయ దీపం చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది. ఇక్కడ ఉల్లిపాయని కట్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ ఏరుల్లాగా ఉన్నాయి కదా, ఈ ఏర్లు అనేది భూమిలో నాటితే ఉల్లిపాయ మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్లు ఉన్నాయి కదా, మనం కటింగ్ అనేది చేసేటప్పుడు ఈ విధంగా ఈ వేర్లు భూమిలో నాటితే మనం ఇక్కడ దాకా ఉల్లిపాయ మొక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ పైనుంచి భలే అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఈ చిట్కాని. చూడండి ఫ్రెండ్స్, కర్పూరం బిళ్ళ ప్యాకెట్ 15 రూపాయలు షాప్లో వచ్చేసి ఇది తెచ్చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది. దోమలు కూడా రావు ఫ్రెండ్స్. ఆ నువ్వుల నూనె వేసుకున్నాక ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, నేను 2 కర్పూరం బిళ్ళల్ని వేసుకున్న ఆయిల్లో వేసుకున్నాక ఒత్తిడి అనేది వేసుకొని వెలిగించుకుంటే అసలు దోమలు ఉండవు ఫ్రెండ్స్. ఇంకా చక్కగా పనిచేసిద్ది. దోమకాటు వల్ల చాలా చాలా అనారోగ్యాలు వస్తున్నాయి పిల్లలకి పెద్దలకి. దోమ అనేది మన కాటు వేయగానే రక్తం అనేది తీసుకుంటుంది కదా, అందుకని ఈ రెమెడీ అనేది పవర్ఫుల్గా పనిచేసిద్ది ఫ్రెండ్స్. చీకట్లో పెట్టుకోవాలి మనం. ఆ స్మెల్కి ఇంకా దోమలన్నీ చీకట్లో చూడండి, ఈ చీకట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ టయాన పెట్టాలి అంటే కనుక ఫ్రెండ్స్, ఇది ఇలా ఈ విధంగా చీకటిగా ఉన్నప్పుడు ఇలాగా ఒక అరగంట సేపు పెట్టేసేసామనుకో ఫ్రెండ్స్, దోమలన్నీ ఇట్టే పరారైపోతాయి. ఆ స్మెల్ అనేది అస్సలకి నచ్చదు దోమలకి.
చూడండి ఎంత కాంతివంతంగా ఉందో, ఎంతో కాంతిగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కాంతిగా కనిపిస్తుంది. ఆ విధంగా నేను లైట్ వేసాను. లైట్ వేయకుండా మీకు చూపిస్తాను. చాలా కాంతి అనేది ఉంటుంది. దోమల చీకట్లో దాక్కున్నా కానీ పోతాయి ఫ్రెండ్స్. అంత వెలుగు వచ్చేసిద్ది. ఆ స్మెల్ అనేది దోమలకు అస్సలకి ఇష్టపడదు. కిటికీల్లో ఉన్నా, సందుల్లో ఉన్నా, మంచం సందుల్లో ఉన్నా, మనకి దోమతారలో సైడ్న ఉన్న పోతాయి ఫ్రెండ్స్ దోమలు అనేవి. ఈ విధంగా పెద్ద ఉల్లిపాయ దీపం ఇట్లా కర్పూరం వేసి పెట్టుకుంటే మట్టి ప్రమిదల్లో వెలుగు అనేది వచ్చేసిద్ది. చక్కగా దోమలు అనేవి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఆ వాసన అనేది అసలు పడవు. ఇలా వెలిగించుకోవాలి. నైట్ టైం అయినా 1 గంట సేపు అయినా వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఈ విధంగా శనగకాయ పప్పులు అంటే చట్నీ చేసుకుంటాం చూడు, శనగపప్పు, అవి బెల్లం ముక్కలు, ఈ విధంగా అప్పుడప్పుడు తినాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. బొరుగులు అంటే మరమరాలు ఈ విధంగా వేసుకొని తింటే ఈవినింగ్ పూట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఇష్టంగానే తింటారు. శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు మరమరాలు బెల్లం కలుపుకొని తింటే చాలా బలం వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈవినింగ్ పూట తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోరంటాకు పూత ఫ్రెండ్స్. ఇది దీని స్మెల్ చాలా పరిమళంగా సువాసననిచ్చిద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ఒకసారైనా సరే ఫ్రెండ్స్, ఇది మీకు గుర్తుపట్టే ఉంటారు. ఇదే విధముగా అగరొత్తులు వెలిగించుకుంటాం కదా, దానికి ఇలాగా పెట్టేసేసుకుంటే ఇల్లు మొత్తం సువాసన వచ్చింది ఫ్రెండ్స్. చాలా మంచిది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకో మాట ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. గోరంటాకు పోతని అదే విధంగా పెట్టేసుకోవచ్చు. చాలా సువాసన వచ్చేసిద్ది, చాలా మంచిది, బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ అనేది అదిరిపోయిద్ది. ఇదే విధముగా ఇది కలరా ఉండదు ప్యాకెట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కలరా ఉండలు బట్టల్లో వేసుకుంటాం మనం, ఆరిన బట్టల్లో, అరమరల్లో, బాత్రూంలో కూడా వినియోగించుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, బాత్రూంలో కాకుండా ఒక కలరా ఉండని ఇదే విధంగా నేను పొడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పొలాలలో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఎక్కువగా ఎలుకలు ఎద్దడి ఎక్కువగా ఉంది. ఎలుకల ఎద్దడి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కూరగాయలు కానీ ఫ్రెండ్స్ అటువైపు ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్, సౌండ్లు అనేవి వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దు. వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ఎంత పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కలరా ఉండల్ని. ఒకటి కాదు 2, మనం దాన్ని చేసుకున్న దాన్ని బట్టి. లేదంటే ఒక పచ్చిమిర్చి. ఎలుకలు పొలాల్లో కాదు ఫ్రెండ్స్, ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎలుకల వల్ల కొత్త బట్టలు, దిండి గలిపులు, కూరగాయలు, టమాటాలని, బంగాళదుంపలని, ఈ విధంగా చిలకడ దుంపలని ఘాట్లు పెడుతున్నాయి ఫ్రెండ్స్. అలా అని కాకుండా ఇష్టాసారంగా ఇల్లు మొత్తం తిరుగుతున్నాయి. అందుకనేసి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, ఏది ఉంటుంది ఫ్రెండ్స్, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి. కలరా ఉండరు ఇవి తినేసేస్తే అవి చక్కగా బయటికి వెళ్ళిపోయి ఇంట్లో అయితే చనిపోవు. 1 టేబుల్ స్పూను గోధుమ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. కలరా ఉండలు పౌడరు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం వినియోగించాల్సింది
నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. వంట ఆయిల్ ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తడిచిన దాకా ఆ పిండి ముద్ద అవ్వాలి. లేదు అంటే కనుక వేస్ట్గా ఉన్న టాబ్లెట్లు ఉంటాయి కదా, డేట్ అయిపోయినాయి, అవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదనకి లేకపోతే కనుక కలరా ఉండలు దొరకపోతే మీకు ఆయిల్ వేసుకొని ఈ ఉండలు చేసేసుకొని కలరా ఉండలని టాబ్లెట్లు షీట్లో పెట్టేసేసుకొని ఆరబెట్టేసేసుకొని అవి తిరిగే చోట పెట్టేసామనుకో ఫ్రెండ్స్, ఇవి తినేసేసి ఈ ఉండలను తినేసేసి బయటికి వెళ్ళి చనిపోతాయి. అసలు ఇంట్లో ఈ వాసన అనేది పడదు వాటికి, ఎలుకలకి. పిల్లలు పెడతాయి, గుడ్లు పెడతాయి, ఏరుగుతాయి, మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. బాగోదు కదా ఫ్రెండ్స్. అలా ఎంతసేపు అని పిల్లి వస్తుంది అనుకో ఫ్రెండ్స్, పిల్లైనా తింటుంది. ఇంకా మనకి ఉండకు రాలేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఇంకొంచెం వేసుకోవాలి ఆయిలే, ఇంకొంచెం వేసుకోవాలి. ఇక్కడ ఎండు చేప ముక్కలైనా ఫ్రెండ్స్, చికెన్ ముక్కలైనా, లేకపోతే వెండి చేప ముక్కలు వేసుకున్నా, రొయ్య పొట్టు వేసుకున్నా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. రకరకాలుగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ ఎలుకలు ఎద్దడి నుంచి మనం బయటపడవచ్చు ఫ్రెండ్స్. కొంచెం చీమల మందు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చీమల మందు చాప్లిస్ బొద్దింకలు రాకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. చాప్లిస్ల పౌడర్ కూడా వేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేసుకుంటే టాబ్లెట్లు, డేట్ అయిపోయిన టాబ్లెట్లు ఇవన్నీ ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బిల్లలుగా. ఈ కలరా ఉండలు మాత్రం మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చిమిర్చి లేదంటే ఉల్లిపాయన వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఏది ఉంటే అది. ఇది ఘాటుకి బయటికి వెళ్ళిపోతాయి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒత్తుకుంటేను అవి తిరిగే చోట ఇంట్లో 4 మూలలు కానీ, బాత్రూంలో కానీ, సందులో కానీ, బాల్కనీలో కానీ ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే ఈ స్మెల్కి అవి తిని బయటికి వెళ్ళి పరిగెత్తుతాయి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళిపోతే ఇంక రావు, మన ఇళ్ళల్లోకి రావు. అసలుకి ఎలుకలు అనేది, ఎద్దడి అనేది రాదు. చూద్దామన్నా కానీ రావు. ఎలుకలు పారిపోతాయి. తినేసేసి ఇవి ఇష్టంగా తినేసేసి బయటికి వెళ్ళి చనిపోతాయి. అలా చిన్న చిన్న ట్రిప్స్ అనేది ఫాలో అయ్యి మనం ఇంట్లోని ఈ విధంగా తయారు చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నీట్గా రావాలి అంటే కనుక ఫ్రెండ్స్, మనం టాబ్లెట్ కవరు వేస్ట్ది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేసేసుకొని ఆరినాక ఆ బిళ్ళల్ని, ఆ స్వీట్లో ఉన్న బిళ్ళల్ని ఈ కలరా ఉన్నలాగా లావలావి చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, బొద్దింకలకి చీమల మందు చాప్లిస్ ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. అవి ఎలుకలకి ఆ స్మెల్ అనేది పడక తినేస్తాయి. నూనె వేసాం కదా, ఆయిల్ వేసాం కదా, వంట ఆయిల్, ఆ స్మెల్కి తింటాయి. ఇవి మనం బాల్కనీలో, సందులో ఎలుకలు తిరిగే చోట పెడితే ఎలుకలు ఎద్దడి అనేది పారిపోతాయి ఇంట్లో నుంచి. ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్, షేర్ పూర్తి దాకా చూడండి వీడియో అనేది ఫ్రెండ్స్. ఇది గుర్తుపట్టారా? షాంపూ ఫ్రెండ్స్. ఈ షాంపూ పూర్తిగా ఏం పట్టదు, సగం షాంపూ పట్టిద్ది. ఇది సాంజే ఫ్రెండ్స్. ప్లాట్ఫారం క్లీన్ చేసుకోవడానికి మనం అంట్లు రుద్దే పీచుని సాంజీకి అంటించుకొని ఇలా వస్తున్నాయి. ఈ సాంజీని ఉపయోగించుకొని మనం ఇది కలరా ఉండదు మరలా ఒకటి తీసుకొని బాత్రూమ్ ఎప్పుడు చూసినా వాసన స్మెల్ వచ్చిద్ది ఫ్రెండ్స్. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా వాసన వస్తూనే ఉంటుంది. అందుకనేసేసి ఒకటి రెమెడీ అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి బాగా ఉపయోగపడిద్ది. ఈ చిట్కా అనేది ఉపయోగపడిద్ది. కలరా ఉండని పొడి చేసుకోవాలి మెత్తగా, చాలా చాలా మెత్తగా వీలైనంత వరకే.
ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇది వెనకటి కాలంలో బీరువాలు, బట్టలల్లో దిండులు ఉన్న, బొద్దింకలు ఉన్న, క్రిమి కీటకాలు ఉన్న పరారు కలరా ఉండలు పేరు ఫ్రెండ్స్. ఇది చాలా కాస్టే ఉన్నాయి, చాలా సువాసన వస్తాయి. ఇవి కీటకాలకి, బొద్దింకలకి, దోమలకి, ఈగలకి ఈ స్మెల్ అనేది అస్సలకి నచ్చదు. బ్యాడ్ స్మెల్ వచ్చినా సువాసన వచ్చేసిద్ది. ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా చాలా మెత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అంతే అంతే ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడాలి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడిపోయి అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడేయే కదా. ఇది కాటను లేదు అన్నా కానీ మనకి దగ్గరలో టిష్యూ పేపర్ ఉన్నా తీసుకోవచ్చు. ఇది క్లాత్ దూది కాటను, ఇందులోనే వేసుకుంటే స్మెల్ అనేది సాంజీ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ అంతా వేసేసుకోవాలి. బాగా పొడి చేసుకున్నాము కలరా ఉండల్ని, ఎన్ని కావాలంటే అన్ని, ఎన్ని బాత్రూమ్స్ ఉంటే అన్నీ పొడి చేసుకొని పౌడర్ లాగా చేసుకొని చాలా సువాసన వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే మనము సబ్బు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏరియల్ సబ్బు, ఆ సబ్బును కూడా తురుము బట్టి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎంతో కాస్ట్ కాదు. ఈ సబ్బుని కూడా తురుము బట్టి దీనిపైన కలరా ఉండల పైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షాంపూ వేసుకోవాలి. షాంపూ వేసుకుంటే ఫ్రెండ్స్ ఆ స్మెల్కి సూపర్గా ఉంటుంది. ఆ బాత్రూంలో వేసుకోవడానికి మనం కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఆ 3 పదార్థాలు కలిపి చూడండి, షాంపూని కటింగ్ చేశాను నేను. ఈ విధంగా వేసేసుకొని ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇట్లా కలుపుకోవాలి. ఏం కాదు, బాగుంటుంది మనకి. ఇంకా ఈ బాత్రూంలో సువాసన రావడానికి ఈ సబ్బుని తురుము బట్టి వేసుకోవాలి, బాగుంటుంది. ఈ సబ్బు వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, కాస్ట్ వచ్చేసి తక్కువ రేటే ఉంది, 10 రూపీస్. చూడండి, 10 రూపాయలు. సగం ముక్క వేసుకుంటే అసలు బాత్రూమ్ లేనిది, బెడ్రూమ్ లేనిది అన్నీ సువాసనగా ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం తీసుకెళ్ళిపోయి ఇట్లాగా చేతులతో కవర్ చేసుకొని, చేత్తో కవర్ చేసుకొని ఇదే విధంగా బాత్రూంలో లోపల పెట్టేయాలి. అరమరలు ఉంటాయి కదా, సబ్బెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నైస్గా ఉందో. ఇంకా మనం బాత్రూంలోకి వెళ్ళంగానే సువాసన వచ్చేసిద్ది. ఇదంతా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో. మిగతాది ఎక్కువ చేసుకొని 2-3 చోట్ల అరమరలా పెట్టుకుంటే ఇదే విధంగా కలరా ఉండలతో మనం ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు. షాంపూ, సబ్బు తురుము, కలరా ఉండల తురుము, ఇదే విధంగా కాటన్ ఏమీ లేకపోయినా ఫ్రెండ్స్ కాటన్ క్లాత్లనైనా మూట కట్టి ఒక అరమరలో పెట్టేసేస్తే ఎంతో సాలెపురుగులు, దోమలు, ఈగలు అవేమీ ఇంటి లోపలికి రావు. విధంగా మనం ఇచ్చినవి మనం తెచ్చుకొని తక్కువ రేట్లోనే ఇదే విధంగా చేసుకుంటేను ఇల్లంతా చక్కగా తుడిచేసుకొని క్లీన్ చేసుకున్నాక కర్పూరం బిళ్ళలు, పసుపు వేసి మనం ఇల్లు 4 మూలలా చల్లుకుంటే క్రిమి కీటకాలు అనేవి రావు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, పూర్తిదాకా చూడండి. తయారు చేసేటప్పుడు ఉండలు, టాబ్లెట్లు, ఎలుకల టాబ్లెట్లు తయారు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీలైనంత వరకు గ్లౌజులు లేకపోతే కనుక
చేతుల్ని మొత్తం పూర్తిగా ఏ అరమర్ల పెట్టినాక మనం పట్టుకున్నది చేతుల్ని పిండి వేసుకొని సోపు వేసుకొని 1-2 సార్లు ఈ విధముగా క్లీన్ చేసుకోవాలి. గ్లౌజులు వేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, ఇంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఆ విధముగా పట్టుకొని మరలా మనం భోంచేయాలన్నా ఏదైనా పట్టుకుంటే ఈ స్మెల్ అంతా వస్తువులకు కానీ గ్లాసులకు కానీ తాకిద్ది. మనం టీ తాగేటప్పుడు కూడా ఈ స్మెల్ అనేది అసలు పోదు. అందుకనేసి ఈజీగా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ గ్లౌజులు వేసుకోవాలి. ఆ తర్వాత వరిపిండితో చేతులు రుద్దుకున్నాక ఇక్కడ చూడండి మరలా స్మెల్ అనేది పోదు అసలుకి. ఇలా వేసుకొని మరలా చేతులు అనేది క్లీన్ చేసుకోవాలి. అసలుకి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ గ్లౌజులు వేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండదు. చేతులు అనేవి నీట్గా ఈ విధంగా చేసుకోవాలి. కొన్ని పనులు చేసినప్పుడు హ్యాండ్ వాష్ ఈ విధంగా సోపు షాంపూ వేసుకొని క్లీన్ చేసుకోవాలి 1-2 సార్లు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనకి ఇంకా అప్పటి నుంచి కూరగాయలు కానీ క్యాబేజీ కానీ పుచ్చకాయలు కానీ ఈ విధంగా ఎలికల బాధ నుంచి రక్షించుకోవడానికి ఈ విధంగా అన్నీ తీసుకొని సర్దుకొని గిన్నెలో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా ఎలికలు అనేది పరారు. ఫ్రెండ్స్ కూరగాయల కటింగు టేబుల్ ఇది వచ్చేసి అట్ట 210 రూపాయలు, 100 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో కొన్నాము. చాలా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి.